ప్రజెంట్ ఇండియాలో ఈ ఫేక్ వెడ్డింగ్స్ అనేవి చాలా ట్రెండ్ అవుతున్నాయి. అంటే ఇప్పుడున్న జెడ్ జనరేషన్ వాళ్ళు ఫేక్ మ్యారేజెస్ చేసుకోవడం అన్నమాట. నార్మల్ మ్యారేజెస్ లో లాగానే దీంట్లో కూడా బారాత్లు, సంగీత్లు, హల్దీలు, ముహూర్తాలు మొత్తం అయిపోయాక భోజనాలు అన్ని ఉంటాయి. బట్ అంతా అయిపోయాక పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో సహా మొత్తం అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోతారు. పెళ్లి తర్వాత జరిగే అసలు కార్యాలు ఏవి లేవా అంటే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ప్రజెంట్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే లాంటి మెట్రో సిటీస్ లో ఈ కల్చర్ చాలా ట్రెండింగ్ లో ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ ప్రెజర్ లేకుండా యూత్ అంతా ఓ చోట గ్యాదర్ అయ్యి ఈ ఫేక్ వెడ్డింగ్స్ చేసుకుంటున్నారు. దీన్ని వాడుకునే ఈవెంట్ మేనేజింగ్ కంపెనీస్ కొన్ని లక్షలు సంపాదిస్తున్నాయి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఈ వెడ్డింగ్స్ కి అటెండ్ అవడానికి బుక్ మై షో ఈవెంట్ ట్రైబ్ లో 500 నుంచి 3000 పెట్టి టికెట్స్ కొనుక్కోవాలి. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. దీని మీద చాలా మంది ఏమంటున్నారంటే ఇండియన్ కల్చర్ ని తప్పుదోవ పట్టిస్తున్నారు అంటే కొంతమంది మాత్రం అన్నిట్లాగే ఇది కూడా ఒక ట్రెండ్, కొద్ది రోజుల తర్వాత ఇది పోతుంది అంటున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో నా కింద కామెంట్ చేయండి. ఇలాంటి కొత్త కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.